హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యశోదానందన్. ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. మిస్తీ అనే ప్రోగ్రాం వార్తల్లో ఉంది. మిస్తీ మీన్స్ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్. ఈ మిస్తీ యొక్క నేషనల్ వర్క్షాప్ జనవరి 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఈ మిస్తీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉండే మడ అడవుల్ని పునరుద్ధరించడం, అలాగే మడ అడవుల్ని సంరక్షించడం ఈ మిస్తీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాంని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ జూన్ 5, 2023లో స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాం యొక్క మొత్తం పరిధి పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటుంది. 2023-24 నుంచి 2028 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ ప్రోగ్రాం 5 ఇయర్స్ యొక్క లక్ష్యం ఏంటంటే దేశంలో 540 స్క్వేర్ కిలోమీటర్ల మడ అడవుల్ని పెంచడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్కి కావాల్సిన నిధుల్ని MGNREGA రీసెంట్గా పేరు మార్చారు. వికసిత్ భారత్ జీరామ్జీ అని పేరు మారుస్తున్నారు. ఈ MGNREGA నుంచి అలాగే కంపా ఈ 2 ప్రోగ్రామ్స్ నుంచి ఈ మిస్తీకి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ప్రజెంట్ దేశంలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. రెండవ స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉంది. మూడవ స్థానంలో అండమాన్ అండ్ నికోబార్ ఉంది. 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మడ అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదట పశ్చిమ బెంగాల్, తర్వాత గుజరాత్, తర్వాత అండమాన్ నికోబార్, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. పన్కుడి అనే డిజిటల్ పోర్టల్ వార్తల్లో ఉంది. ఈ పన్కుడి డిజిటల్ పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మహిళలు, శిశువులు అంటే పిల్లల సామాజిక భద్రత అలాగే సామాజిక అభివృద్ధికి ఎవరైతే సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారో లైక్ పౌరులు, NRIలు, NGOస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాంట్రిబ్యూటర్స్, కార్పొరేట్ కంపెనీలు, ఇలాంటి వాళ్ళందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడం కోసం ఈ పన్కుడి పోర్టల్ని ప్రారంభించారు. జనవరి 8వ తేదీన కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మినిస్టర్ అయిన అన్నపూర్ణాదేవి గారు ఈ పన్కుడి పోర్టల్ని ప్రారంభించారు. ఈ పన్కుడి పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం ఏంటంటే మహిళలు అలాగే పిల్లల యొక్క ఆర్థిక భద్రతకి అలాగే వాళ్ళ అభివృద్ధికి సహాయం చేసే ఇలాంటి వాళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మహిళలు, పిల్లల అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించడం ఈ పన్కుడి డిజిటల్ పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ప్రవాసీ భారతీయ దివాస్, NRIs డే అనేది వార్తల్లో ఉంది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటాం. విదేశాల్లో నివసించే భారతీయ పౌరుల వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఎవ్రీ ఇయర్ జనవరి 9వ తేదీన ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటాం. అసలు జనవరి 9వ తేదీనే ఎందుకు ఈ ప్రవాసీ భారతీయ దివాస్ని జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ 1915 జనవరి 9వ తేదీన దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వస్తారు. ఆయన స్వదేశానికి వచ్చిన జనవరి 9వ తేదీకి గుర్తుగా ఎవ్రీ ఇయర్ జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటాం. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ని కేంద్ర ప్రభుత్వం 2003 నుంచి నిర్వహిస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రవాసీ భారతీయ దివాస్ సందర్భంగా ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. 2003 నుంచి 2014 సంవత్సరం దాకా ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలని ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించేవాళ్ళు. కానీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత 2015 నుండి ఎవ్రీ ఇయర్ కాకుండా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలని నిర్వహిస్తున్నారు. 2015 నుంచి 2015, 17, 19, 21, 23, 25 ఇలా ఇప్పటి వరకు మొత్తం 18 ప్రవాసీ భారతీయ దివాసుల్ని నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాల్లో ఒకే ఒక సమావేశం వర్చువల్గా డిజిటల్ మోడ్లో జరిగింది. అది 16వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం 16వది
2021లో వర్చువల్ మోడ్లో డిజిటల్గా నిర్వహించారు. అలాగే లాస్ట్ టైం జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాన్ని 2025లో ఒడిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహించారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే 19వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాన్ని 2027లో నిర్వహించబోతున్నారు. సో ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలని కేంద్ర ప్రభుత్వం 2003 నుంచి 2014 వరకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం నిర్వహించింది. మోదీ గారు వచ్చిన తర్వాత 2015 నుండి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 18 ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలను నిర్వహించారు. 19వది 2027లో నిర్వహిస్తారు. అలాగే ఒకే ఒక్క డిజిటల్ మోడ్లో ఈ సమావేశం నిర్వహించారు. 16వ సమావేశం 2021లో. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఆధార్ యొక్క కొత్త మస్కట్, కొత్త చిహ్నం అనేది వార్తల్లో ఉంది. దేశంలో ఆధార్కి నోడల్ ఏజెన్సీగా పనిచేసే UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్కి కొత్త మస్కట్ని ఎంపిక చేసింది. ఈ మస్కట్ పేరు ఉదయ్, UDAI ఉదయ్. ఈ మస్కట్ని రూపొందించిన వ్యక్తి కేరళకి చెందిన అరుణ్ గోకుల్. ఈ మస్కట్కి ఉదయ్ అనే పేరు పెట్టిన వ్యక్తి మధ్యప్రదేశ్కి చెందిన రియా జైన్. దేశ ప్రజల నుంచి ఆన్లైన్లో మస్కట్ కోసం, అలాగే మస్కట్ యొక్క పేరు కోసం అప్లికేషన్స్ని UIDAI ఆహ్వానించింది. ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్స్లో కేరళకి చెందిన అరుణ్ గోకుల్ రూపొందించిన మస్కట్ని, అలాగే మధ్యప్రదేశ్కి చెందిన రియా జైన్ సూచించిన ఉదయ్ అనే పేరుని UIDAI సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కొత్త మస్కట్ని తీసుకురావడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధార్ సేవల్ని ప్రజలకి మరింత చేరువ చేయడానికి ఈ కొత్త మస్కట్ని తీసుకురావడం జరిగింది. దేశంలో ఆధార్కి నోడల్ ఏజెన్సీగా పనిచేసే ఈ UIDAIని 2009 జనవరి 28వ తారీఖున ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. పరం శక్తి సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ అనేది వార్తల్లో ఉంది. రీసెంట్గా IIT మద్రాస్ క్యాంపస్లో ఈ పరం శక్తి సూపర్ కంప్యూటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరం శక్తి సూపర్ కంప్యూటింగ్ అనేది పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ మీద ఆధారపడి పనిచేస్తుంది. పరం రుద్ర క్లస్టర్ అంటే దేశీయంగా తయారు చేసిన సర్వర్స్, రుద్ర సర్వర్స్ మీద బేస్ అయ్యి ఈ పరం శక్తి అనే సూపర్ కంప్యూటర్ పనిచేస్తుంది. దేశంలో సూపర్ కంప్యూటర్ని తయారు చేసే సంస్థ పేరు CDAC, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్. ఈ పరం శక్తిని కూడా ఈ CDAC అనే సంస్థ తయారు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఈ CDAC అనే సంస్థ పనిచేస్తుంది. ఈ CDAC యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పూణేలో ఉంది. దేశంలో సూపర్ కంప్యూటర్ని అభివృద్ధి చేయడానికి ఒక మిషన్ని ఏర్పాటు చేశారు. ఆ మిషన్ పేరు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఈ మిషన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసి 2015లో ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని అమలు చేసేది మాత్రం CDAC, అలాగే బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దేశంలో ఉన్న శాస్త్రవేత్తలకి, అలాగే పరిశోధనా సంస్థలకి సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. రీసెంట్గా IIT మద్రాసులో ఏర్పాటు చేసిన ఈ పరం శక్తి కంప్యూటర్ యొక్క కెపాసిటీ 3.1 పెటాఫ్లాప్స్ ఉంటుంది. 3.1 పెటాఫ్లాప్స్ అంటే అర్థం ఈ పరం శక్తి కంప్యూటర్ ఒక సెకనుకి 3.1 క్వాడ్రిలియన్ ఒక సెకండ్కి 3.1 క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ని నిర్వహించే సామర్థ్యాన్ని ఈ పరం శక్తి సూపర్ కంప్యూటర్ కలిగి ఉంటుంది. ఒక క్వాడ్రిలియన్ అంటే ఒకటి పక్కన 15 సున్నాలు ఉంటాయి, అంటే అక్షరాల 10,000 కోట్లు. ఈ పరం శక్తి కంప్యూటరు ఒక సెకనుకి 10,000 కోట్ల ఆపరేషన్స్ని నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం.
మాధవ్ గాడ్గిల్ గారు వార్తల్లో ఉన్నారు. భారతదేశానికి చెందిన గొప్ప పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు మరణించడం జరిగింది. ఈయన పూర్తి పేరు మాధవ్ ధనంజయ్ గాడ్గిల్. ఈయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర. ఈయన 1986లో భారత ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్కి సభ్యుడిగా పనిచేశారు. ఆ టైంలో ప్రధానమంత్రిగా ఉన్నది రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత 1998 నుంచి 2002 వరకు ఐక్యరాజ్య సమితికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజరీ ప్యానెల్ శాస్త్ర సాంకేతిక సలహా ప్యానెల్కి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. వీటన్నిటికంటే ముఖ్యంగా 2011లో ఏర్పాటు చేసిన వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్స్ ప్యానెల్కి చైర్మన్గా పనిచేశారు. పశ్చిమ కనుమల జీవ వైవిధ్యాన్ని పర్యావరణాన్ని రక్షించడం కోసం ఈ ప్యానెల్ని 2011లో ఏర్పాటు చేశారు. మాధవ్ గాడ్గిల్ గారు చైర్మన్గా ఏర్పాటైన ఈ వెస్ట్రన్ ఘాట్ ప్యానెల్ అనేది పశ్చిమ కనుమల్లో ఉండే దాదాపు 75% ప్రాంతాన్ని, అంటే 1,29,037 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా, పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించమని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ఈయన తర్వాత ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమిటీ పశ్చిమ కనుమలో కేవలం 37%, అంటే 60,000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించమని సిఫారసు చేసింది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులను ఆధారంగా చేసుకుని పశ్చిమ కనుమల్లో 56,825 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా, పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రతిపాదించింది. ఈయన మాధవ్ గాడ్గిల్ గారు చేసిన సేవలకి గుర్తుగా ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటో చూద్దాం. ఈయనకి ఇప్పటి వరకు పద్మశ్రీ, అలాగే పద్మభూషణ్, అలాగే ఐక్యరాజ్య సమితి అందించే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు కూడా వచ్చింది. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. పద్మశ్రీ 1981 సంవత్సరంలో వచ్చింది. పద్మభూషణ్ 2006లో ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు లాస్ట్ ఇయర్ 2024లో ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2025కు గాను ఐక్యరాజ్య సమితి ఇచ్చే ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని తమిళనాడుకి చెందిన సుప్రియా సాహు గారు పొందారు. 2024లో మాధవ్ గాడ్గిల్కి ఇచ్చారు. 2025లో తమిళనాడుకి చెందిన సుప్రియా సాహు గారికి ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఇవ్వడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. జగ్గన్న తోట ప్రబల తీర్థం వార్తల్లో ఉంది. ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చింది. ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తర్వాత రోజు వచ్చే కనుమ రోజు ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం వల్ల ఇక నుండి ఈ ప్రబల తీర్థానికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.